గ్రేటర్ హైదరాబాద్లో తాగునీటి సమస్య రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి. క్షేత్రస్థాయిలో నీటిని సరిగ్గా అందించకుండా జనాలను ఇబ్బంది పెడుతున్న 3 లైన్మెన్లను సస్పెండ్ చేశామని, మరో 7 షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. రోజుకు 7,000 వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లను అందిస్తున్నామన్నారు సుదర్శన్ రెడ్డి. ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల దోపిడీపై రెవెన్యూ శాఖ దృష్టి పెట్టిందంటున్న వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్తో శ్రావణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలకు మంచినీళ్లు సరఫరా చేసేది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు. ఈ HMWSకి సంబంధించిన డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి మంత్రులున్నారు. జనంకి నీళ్లు సరిగ్గా అందుతున్నాయా లేదా ఇబ్బందులు ఉన్నాయా అనేది అన్ని విషయాలు మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, కొన్ని రోజులుగా ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి నీళ్లు షార్టేజ్ ఉంది, తక్కువ నీళ్లు వస్తున్నాయి, ట్యాంకర్లు ఎక్కువ తిరుగుతున్నాయి అనేది పొలిటికల్గా కావచ్చు, నార్మల్గా జనంలో కూడా కొంత అట్లాంటి చర్చ జరుగుతుంది. నిజంగా నీళ్లు షార్టేజ్ మన దగ్గర ఉందా లేదా సరిపడా నీళ్లు మనం అందిస్తున్నామా? వాటర్ సప్లై తీసుకుంటే వాటర్ సప్లైకి సంబంధించిన నీరు 2420 MLD అంటే మిలియన్ లీటర్స్ పెర్ డే అనేది ఇస్తున్నాం. ఇది పోయిన నెల పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే దగ్గర దగ్గర 165 MLD మిలియన్ లీటర్స్ పెర్ డే అధికంగానే ఇవ్వడం జరుగుతుంది. నీళ్లు తక్కువగా ఇస్తున్నారు అనేది అపోహ. నీళ్లు ఎక్కువగానే ఇస్తున్నాం. పోయిన సంవత్సరం వీటిలో తీసుకుంటే కూడా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఏరియాస్లో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో అక్కడ నీటి ఎద్దడి ఏర్పడడానికి గ్రౌండ్ వాటర్ టేబుల్ తగ్గడం వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ తగ్గింది కాబట్టి వాళ్ళ ట్యాంకర్స్ డిమాండ్ పెరిగింది. అక్కడ ఈ ట్యాంకర్స్ డిమాండ్ కూడా పోయిన సంవత్సరం 20,000 పెర్ డే బుక్ చేసుకునే వాళ్ళు. ఈ సంవత్సరం అది కొంచెం 10,000 పెరిగి 31,000 మంది ఇప్పుడు బుక్ చేసుకుంటున్నారు. ఆ డిమాండ్ ట్యాంకర్స్ డిమాండ్ నీటి గ్రౌండ్ టేబుల్ వాటర్ తగ్గడం వల్ల ఆ డిమాండ్ కొంత ఎక్కువ ఉంది. వాటికి కూడా మేము సమకూరుస్తున్నాము. ఓవరాల్ తీసుకుంటే 2460 మిలియన్ లీటర్స్ పెర్ డేలో వాళ్ళకి ఇస్తున్నది కేవలం 7 MLD అంతే ఇస్తుంటాం. దగ్గర దగ్గర ఓవరాల్ పాపులేషన్లో 2% మాత్రమే ట్యాంకర్స్ బుక్ చేసుకుంటున్నారు. ఇది మనకి ఎక్కువగా కనపడుతుంది. సరే, ఇప్పుడు ఇంకోటి మనము జంట జలాశయాలు కావచ్చు, నాగార్జున సాగర్, కృష్ణ కావచ్చు, గోదావరి కావచ్చు, ఎల్లంపల్లి, మంజీరా, ఇవన్నిటి నుంచి కూడా మనము వాటర్ తీసుకొని జనంకి ఇస్తున్నాము. సో ఇందులో సరిపడా నీళ్లు ఉన్నాయా మనకి? అండ్ ఎప్పటి వరకు? అండ్ వర్షాలు ఈసారి కూడా ఫర్ ఎగ్జాంపుల్ పడలే అనుకుందాం సార్, కానీ మీరు ప్రిపేర్డ్ అయి ఉన్నారా ఫుల్ ఫ్లెజ్డ్గా? అండ్ సరిపడా నీళ్ళు అందులో ఉన్నాయా? ఇప్పుడు ఉన్న సోర్సెస్లో అన్నిట్లోనూ సరిపడా నీళ్లు ఉన్నాయి. కొన్ని నాగార్జున సాగర్ ఈ వాటిలో నీళ్లు తగ్గాయి. వాటికి సంబంధించి కూడా అడిషనల్ ఏర్పాట్లు ఏవేవి చేసుకోవాలో బార్జ్ పెట్టడము, తర్వాత దానికి కావాల్సిన కింద నుంచి నీళ్లు తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. ఈ ఏప్రిల్ 15 నుంచి కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకొని అక్కడి నుంచి నీళ్ళు తీసుకొని ఇస్తాము. తర్వాత ఇంకా నీళ్ళు తగ్గితే కూడా బార్జ్ లాంటిది ఏర్పాటు చేసుకొని నీళ్ళని సెప్టెంబర్, అక్టోబర్ వరకు తీసుకోవడానికి అవకాశాలను కూడా కల్పించుకుంటున్నాము. వర్షాలు జూన్, జూలైలో తక్కువైనా కూడా సెప్టెంబర్, అక్టోబర్ వరకు నీళ్లు తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. సరే, ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు వాటర్ మీద కూడా రివ్యూ చేసి కొన్ని వ్యాఖ్యలు చేసినారు. కొన్ని ప్రాంతాలకు అంటే గేటెడ్ కమ్యూనిటీస్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్లోకే నీళ్లు సరఫరా బాగా జరుగుతుంది, బస్తీలో కొంత నిర్లక్ష్యం జరుగుతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దానిపైన మేము సీరియస్గా పని చేయబోతున్నాం, అధికారులకి సీరియస్గా ఆదేశాలు ఇవ్వబోతున్నాం అన్నారు. ఎందుకు సార్ ఈ విధమైనటువంటి ఆ వ్యత్యాసం ఎందుకు కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో? గ్రౌండ్ లెవెల్లో బస్తీలు వాటికి తీసుకుంటే వాళ్ళకి ఫ్రీ వాటర్ సప్లై, ట్యాంకర్స్కి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఫ్రీ ట్యాంకర్ ఇవ్వడం జరుగుతుంది. దగ్గర దగ్గర 25 ట్యాంకర్లు, 5 KL ట్యాంకర్లు వాళ్ళ కోసమే ఏర్పాటు చేశాము. వాళ్ళు ఫ్రీ వాటర్ సప్లై బస్తీల్లో ఇస్తున్నారు కూడా. ఇంకా వేరే వాళ్ళకైతే అదర్ దెన్ స్లమ్స్ అయితే వాళ్ళకి 5 KL కానీ 10 KL కానీ బల్క్గా నీళ్ళు తీసుకునే వాళ్ళు డబ్బులు పే చేసి తీసుకుంటున్నారు ట్యాంకర్స్. పై లెవెల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, సరిగ్గా ఇవ్వాలి, నీళ్ళకి ఇబ్బంది రాకుండా చూడాలని. కానీ గ్రౌండ్ లెవెల్లో లైన్మెన్ సరిగ్గా కొన్ని చోట్ల పని చేయట్లేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? ఇఫటాల్ వస్తే ఏమైనా చర్యలు తీసుకున్నారా? అక్కడ కొన్ని మా దృష్టికి వచ్చాయి. 10 రోజుల ముందే మా దృష్టికి కొంతమంది తీసుకొచ్చారు. ఇట్లా కొన్ని ఏరియాస్లో ఏదో ఒక ఏరియాకి నీళ్ళు ఎక్కువ ఇస్తే ఇంకో తగ్గించడం అనేది. వాళ్ళ పైన కూడా మేము ఆల్రెడీ 3 దగ్గర దగ్గర 2 సస్పెండ్ చేయడము, మిగతా 5-6 మందికి షోకాజ్ నోట్ ఇచ్చి వాళ్ళ సంజాయిషి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఎక్కడైనా నిర్లక్ష్యంగా వైవరిస్తే కూడా తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకొని
ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు కలగకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి సార్, వెహికల్స్ అడిగినా లేకపోతే బయట బారబోసినా వాళ్ళ మీద ఫైన్లు వేస్తామనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఇది ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ చర్యలు తీసుకుంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ప్యూర్గా డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫై చేసి ఇస్తున్న వాటిని వాడుకోకూడదు. గార్డెనింగ్ పర్పస్ లేకపోతే వెహికల్స్ క్లీన్ చేయడము అనేది నిషేధించాం పూర్తిగా. అటువంటి మా దృష్టికి వస్తే వాళ్ళకి ఫైన్ వేయడం అవి కూడా చెప్పాము. ఫీల్డ్ లెవెల్లో ఫైన్స్ వేయండి అని కూడా చెప్పాము. వాళ్ళు కూడా ఆ విధంగా ఫైన్స్ వేయడం అది చూస్తున్నాం. సో ఇప్పుడు మొత్తము ఈ వర్షాకాలం ఎండాకాలం ముగిసి వర్షాకాలం వచ్చే వరకు మనకు సరిపడా నీళ్లు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అధికారులు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలకు నీళ్లు సరఫరా పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ రమేష్తో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.